హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ BSDVP తెలుగు టెక్. సో డిప్లొమా పేపర్ కరెక్షన్ ఎలా జరిగిందో జస్ట్ ఒక 1.5 minute to 2 minutesలో మీకైతే కంప్లీట్ అయితే చేస్తాను. సో ఆల్రెడీ పేపర్ కరెక్షన్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. సో పేపర్ కరెక్షన్ ఎలా జరిగిందని ఇంతకుముందు కూడా నేను ఒక వీడియో అయితే చేశాను, బట్ ఫైనల్ వీడియో అనేది ఇది. సో పేపర్ కరెక్షన్ అనేది చాలా సింపుల్గా చేశారు. ఇన్ కేస్ మీరు గనక మీకు వచ్చినా రాకపోయినా పేజెస్ అన్నీ కూడా నింపి ఉంటే, లైక్ అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ 32 పేజెస్ అనేవి బుక్లెట్లో ఇచ్చారు అంటే, సో మీకు ఒక హాఫ్ పేజెస్ లైక్ 15 పేజెస్ వరకు మంచిగా రాశారు, రిమైనింగ్ 15 పేజెస్ అయితే వదిలేశారు ఇంకా మీకు ఏమి రాక. అలాంటి వాళ్ళకైతే కొంచెం డౌట్ఫుల్ అయితే ఉంటుంది. ఎందుకంటే సో మ్యాక్సిమం మీకు వచ్చినా రాకపోయినా సో అన్ని పేజెస్ అనేవి నింపండి, ప్రతి ఒక్క క్వశ్చన్ అనేది నింపాలి. బట్ ఎవరైతే అలా చేయలేదో సో ఓన్లీ 35 మార్క్స్ అంటే 35 మార్క్స్కు మాత్రమే ఎగ్జామ్ రాసి బయటకు వచ్చేవాళ్ళు, ఆర్ఎల్స్ 50 మార్క్స్కి నాకు వస్తుంది అన్న వాళ్ళు 50 మార్క్స్కే రాసి వచ్చేవాళ్ళు. సో వాళ్ళైతే కొంచెం డేంజర్ జోన్లో అయితే ఉంటారు. బికాజ్ ఎందుకు అంటే లైక్ అది కూడా మళ్ళీ ఏంటంటే ఎవాల్యుయేటర్ని బట్టి కూడా ఉంటుంది. బట్ మీరు ఆ 50 మార్క్స్కి ఏదైతే రాశారో అది పర్ఫెక్ట్గా ఉంది అంటే మీరైతే పాస్ అయిపోతారు. బట్ ఆ 50 మార్క్స్లో కూడా అక్కడక్కడ కొన్ని తప్పులుగా ఉన్నాయనుకోండి, సో మ్యాక్సిమం అక్కడ కూడా మీకు ట్రై చేస్తారు పాస్ చేయడానికి. బట్ ఇంకా ఎక్కువగానే తప్పులు ఉన్నాయంటే మాత్రం మిమ్మల్ని అయితే ఫెయిల్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఇంకొక పాసిబిలిటీ ఏంటి అంటే, సో నాకు తెలిసినంత వరకు సో నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకొని చెప్తున్నాను. సో మ్యాక్సిమం ప్రతి ఒక్క స్టూడెంట్ని కూడా పాస్ చేయడానికే కరెక్షన్స్ అనేవి జరిగాయి. ఓకేనా, ఇది ఫ్యాక్ట్. ఓన్లీ 1 కాలేజ్ ఆర్ 2 కాలేజ్ చెప్పింది కాదు ఇది. సో మ్యాక్సిమం ప్రతి ఒక్క కాలేజ్ కూడా చెప్తున్న విషయం అయితే ఇదే. సో మ్యాక్సిమం ప్రతి ఒక్క స్టూడెంట్ని పాస్ చేయడానికే మేము కరెక్షన్స్ చేస్తున్నాము. సో ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. బట్ ఎవరైతే ఇంకా స్టూడెంట్ అసలుకి ఏమి రాయకుండా జస్ట్ 1 or 2 పేజెస్ రాసి లేదా 10 పేజెస్ రాసి వదిలేస్తారో వాళ్ళని ఇంకా ఏ విధంగా మార్కులు వేసి పాస్ చేయాలన్నా కూడా మా దగ్గర పాసిబిలిటీ లేదు అనేసి వాళ్ళు కూడా చెప్తూ ఉన్నారనమాట. ఓకేనా, డోంట్ వరీ గైస్. ఇన్ కేస్ మీరు కనుక 20 to 30 పేజెస్ కనుక రాసింటే, లైక్ మీకు రాకపోయినా కూడా అట్లీస్ట్ ట్రై చేసినంటే మాత్రం మీరైతే ఖచ్చితంగా పాస్ అయిపోయి ఉంటారు. ఓకేనా, సో ఈ టిప్స్ని మీరు మళ్ళీ నెక్స్ట్ ఎగ్జామ్స్ అప్పుడైతే ఖచ్చితంగా పాటించండి. సో అందుకే నేను చెప్పాను చాలా వరకు ఏంటంటే, సో నేను బిఫోర్ గోయింగ్ టు ఎగ్జామే నేను ఈ టిప్స్ అన్ని కూడా చెప్పాను, ఇలా రాయండి అలా రాయండి అని. బట్ అప్పుడు ఎవ్వరు కూడా పట్టించుకోలేదు. బట్ ఇప్పుడు వచ్చి సో బ్రదర్ ఎలా పేపర్ కరెక్షన్ చేశారు అనేసి అడుగుతూ ఉన్నారు. ఓకేనా, సో ఎనీవే సో మ్యాక్సిమం అందరూ కూడా పాస్ అవుతారనేసి అనిపిస్తుంది. సో ఇంకొక రిజల్ట్స్ అనేవి ఇంకొక 15-14 డేస్లో మనకైతే అనౌన్స్ చేయడం జరుగుతుంది ఎస్బిడెట్. సో విల్ సీ గైస్. ఓకేనా, సో ఈ అప్డేట్ని మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. సో చాలామంది జస్ట్ వీడియో చూసి లెఫ్ట్ అయిపోతున్నారు. స్టిల్ మీరేంటంటే సో నెక్స్ట్ వెళ్ళబోయే దానికి కూడా మన ఛానల్ అయితే యూస్ఫుల్ అవుతుంది అనేసి అయితే ఆలోచించండి. అండ్ మీ ఫ్రెండ్స్ అందరికి కూడా ఈ వీడియోస్ని అయితే షేర్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.